ఫిల్మ్ సెలబ్రిటీస్ ను డీప్ ఫేక్ అనేది వదలడం లేదు. రష్మిక మరోసారి దీనికి బాధితురాలైంది. గత నవంబర్లోనూ ఇలానే వేరే వీడియోను మార్ఫింగ్ చేసి అందులో అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నట్టుగా రష్మిక మందన్నను పెట్టారు. తాజాగా కొలంబియన్ మోడల్ డెనిలా విల్లారియల్ కు సంబంధించిన బికినీ వీడియోలోంచి ఓ ఫోటోను క్యాప్చర్ చేసి ఆమె ఫేస్ ప్లేస్ లో రష్మిక మందన్న ఫోటోను పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో ఇలా డీప్ ఫేక్ జరిగినప్పుడు రష్మికకు సినిమా రంగంలోని వాళ్లే కాదు, రాజకీయ నేతలు బాసటగా నడిచారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది జనవరిలో డీప్ ఫేక్ పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అతనికి ఎలాంటి శిక్ష పడిందనేది తెలియదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి లండన్లో ఉన్నాడు. మరికొంతకాలం వీరు అక్కడే ఉంటారని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి లండన్ వీధుల్లో షికారులు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూసి ఆల్ ఈజ్ వెల్ అని అంతా అనుకుంటున్నారు. అయితే నిజానికి అక్కడ ఆ పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇటీవల వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ మూవీ చిత్రీకరణ సమయంలో లెగ్ ఇంజరీకి గురయ్యాడు. ఇప్పుడు ఆ కాలి నొప్పి తీవ్రస్థాయికి చేరుకుందని, డాక్టర్లు దానికి ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పారట. వీలైతే లండన్లోనే వరుణ్ తేజ్ లెగ్ సర్జరీ చేసుకుని కొద్దికాలం విశ్రాంతి తీసుకుని ఇండియాకు తిరిగి వస్తాడనే వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇందులోని నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే విజయ్ ఆంటోనీ రోమియో మూవీ విడుదలైంది. ఇది తెలుగులో లవ్ గురుగా డబ్ అయింది. తాజాగా అతని మరో సినిమా తుఫాన్ విడుదలకు సిద్ధమవుతోంది. కమల్ బోరా, డి లలిత, బి ప్రదీప్, పంకజ్ బోరా తుఫాన్ మూవీని నిర్మిస్తున్నారు. గతంలో వీరు విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్ హత్యా చిత్రాలు నిర్మించారు. పొయిటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్లో తుఫాన్ మూవీని విజయ్ మిల్టన్ తెరకెక్కించాడు. దీని టీజర్ ఆవిష్కరణ చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది. ఇందులో శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పన్వన్, తలైవాసన్, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఐఎంబీడీ సంస్థ గత దశాబ్దంగా టాప్ మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ జాబితాను ఇటీవల వెలువరించింది. చిత్రమేమంటే టాప్ 10 జాబితాలో ఒక్క సౌత్ ఇండియన్ స్టార్ కు చోటు దక్కలేదు. అయితే స్టార్ హీరోయిన్ సమంత మాత్రం 13వ స్థానంలో నిలిచింది. ఫ్యామిలీ మ్యాన్ 2తో పాటు పుష్పలోని ఐటమ్ సాంగ్ తో సమంత జాతీయ స్థాయిలో రచ్చ చేసేసింది. బహుశా ఆమెకు ఈ స్థానం దక్కడం వెనుక ఈ వెబ్ సిరీస్ సినిమా ఉండి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనకు ఈ స్థానం దక్కడం పట్ల సమంత హర్షం వ్యక్తం చేస్తూ తనతో సినిమాలు తీసిన దర్శక నిర్మాతలకు, రచయితలకు, ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. సమంత తరువాతి స్థానంలోనే మన స్టార్ హీరోలు, ఇతర హీరోయిన్లు ఉండడం విశేషం.